అవును, నువ్వేంటి సడన్ గా వచ్చావు? నీకొక ముఖ్యమైన విషయం చెప్పడం కోసం వచ్చాను. రాధిక మన మధ్య ఏదో సమస్య తీసుకురావడానికి ట్రై చేస్తోంది. ఏం మాట్లాడుతున్నావు? అదేనే, నా కూతురు ఎక్కడుందో తెలుసు అని మా అత్తయ్యతో చెప్పింది. కూతురు అంటే అను గురించే కదా. ఒకవేళ అను పాపని నీకిచ్చానన్న సంగతి వాళ్ళకేమైనా తెలిసిందంటావా? అసలు ఈ విషయం సంధ్యకి చెప్పాల్సిన అవసరం రాధికకేమొచ్చింది? ఏంటి ఆలోచిస్తున్నావు? అను గురించి ఏమైనా తెలిసిందంటావా? లేదే, తను మాట్లాడేది అను గురించి కాదు. మరి ఇంకెవరి గురించి? ఒక పాప చనిపోయింది, ఇంకున్నది అను ఒక్కతే కదా. వింధ్య, తనతో జాగ్రత్త. మౌనిక జైలుకి వెళ్ళిందన్న కోపంతో ఏదైనా చెయ్యొచ్చు. అవును, రాజేష్ గారు ఎక్కడా? రాధిక ఇంటికెళ్లారు. ఏంటి, రాధిక ఇంటికి వెళ్ళారా? ఒక ముఖ్యమైన పని మీద నేనే పంపించాను. పిచ్చి పట్టిందా నీకు? నువ్వెందుకు పంపించా? అది చాలా ముఖ్యమైన పని, అందుకే పంపించాను. ఏంటి అంత ముఖ్యమైన పని? అంటే అది ఇప్పుడు చెప్పినా నీకు అర్థం కాదు. చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. వచ్చేస్తారులే. నువ్వు చెప్తే మాత్రం రాజేష్ గారు ఎందుకు వెళ్లారు? ఆయన వెళ్ళనన్నారు. నేనే బలవంతంగా పంపించాను. అయ్యో, ఎంత పని చేసావే. ముందు అర్జెంటుగా రాజేష్ గారికి ఫోన్ చేయి. ఎందుకే అంత కంగారు పడుతున్నావు? ఆయన మగాడు, వెళ్తాడు వస్తాడు. బింద్య, అసలు నువ్వేనా ఇలా మాట్లాడేది? లాస్ట్ టైం మౌనిక పోలీసులతో వచ్చినప్పుడు ఎంత కంగారు పడ్డావు? మౌనిక రాజేష్ గారికి ఫోన్ చేస్తుందంటేనే నువ్వెంత డిస్టర్బ్గా ఫీల్ అయ్యావు. అలాంటిది రాజేష్ గారిని నువ్వే స్వయంగా వాళ్ళ ఇంటికి ఎందుకు పంపించావు? అబ్బా, అది వేరు, ఇది వేరు. అసలేంటి అంత ముఖ్యమైన పని నాకు చెప్పకూడదా? అయ్యో, ఇప్పుడు నేను నీకు చెప్పలేను. వచ్చేస్తారులే. ఆయనకి జాగ్రత్తలన్నీ చెప్పే పంపించాను. గతంలో అంటే పెళ్లి విషయంలో ఆయన ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు, కానీ ఆ ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయింది కదా. ఆయన వెళ్ళి చాలాసేపు అయింది. ఇప్పుడు వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు రానివ్వరే. ఎందుకు రానివ్వరు? వింధ్య, నేను కూడా నీతో అన్ని విషయాలు చెప్పలేను. నువ్వు అర్జెంటుగా రాజేష్ గారికి ఫోన్ చేస్తావా, లేకపోతే నన్ను చేయమంటావా? నేనే చేస్తానుండు. మౌనిక రాజేష్ గారిని వదులుతుందా? ఇప్పటికే అది ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తుంది. బావా, నీకోసం వెయిటింగ్. నిజం చెప్పమంటే అక్కడికి రా ఇక్కడికి రా అంటావేంటి? సంజయ్ కూతురు ఎక్కడుందో నీకు తెలుసా? తెలిస్తే చెప్పు. చెప్తాను రా బావా. బావా, నువ్వు వస్తావని నాకు తెలుసు. నువ్వొచ్చింది సంజయ్ కూతురి ఫోటో కోసమా, లేకపోతే నా కోసమా? ఫోటో కోసమే వచ్చాను, చూపించు. సరే. ఏయ్, ఇక్కడ ఇక్కడ మౌనిక. ఇదిగో, ఇవ్వు. ఇదిగో ఇక్కడ. మౌనిక. ఇదిగో. బావా, ఏయ్, ఇవ్వమంటుంటే. ఇదిగో ఇక్కడ. ఇదిగో ఇక్కడ ఇక్కడ. బావా, ఇటు. బావా, బావా, సరే కూర్చో. నీకు ఫోటోనే కదా కావాల్సింది. సరే, ఇదిగో చూడు.
సంధ్య గారు, డాడీ ఐ మిస్ యూ డాడీ. ఎన్ని రోజులు అవుతుందో డాడీ నేను చూడక. మమ్మీ ఎలా ఉంది? మమ్మీకి నన్ను చూడాలనిపించట్లేదా? నా దగ్గరికి రావాలనిపించట్లేదా? ఇన్ని రోజులకు నువ్వు వచ్చావు. చాలా చాలా థ్యాంక్స్ డాడీ. అమ్మాను, నువ్వు లోపలికి వెళ్ళు. నేను సంధ్య గారితో మాట్లాడాలి. డాడీ నేను నీతో మాట్లాడాలని చెప్తున్నాను కదా. అను, అను, పెద్దవాళ్ళు చెప్తున్నప్పుడు వినాలి కదా. లోపలికి వెళ్ళు. అంటే నేను మా డాడీతో కూడా మాట్లాడకూడదా? చెప్తున్నాను కదమ్మా, అర్థం చేసుకో. డాడీ నువ్వు కూడానా? అను ప్లీజ్ అమ్మా, ఒక్కసారి లోపలికి వెళ్ళు. మమ్మీ వచ్చినప్పుడు ఇంతే, డాడీ వచ్చినప్పుడు ఇంతే. అందరూ నన్ను అవాయిడ్ చేస్తున్నారు. ఎవరికి నేను అవసరం లేదు. అందరూ నన్ను మర్చిపోయారు. అను, అను, సంధ్య గారు, మీతో చాలా మాట్లాడాలి, కానీ ఇక్కడ కాదు. కాస్త బయటికి రండి. ఉమ్. ఉమ్. మీరెందుకోసం వచ్చారో నాకు తెలుసు. మౌనిక దగ్గర మిమ్మల్ని చూసిన తర్వాత మీ మీద ఇన్నాళ్లుగా నాకున్న అభిప్రాయం మారిపోయింది. మీరింక నాకేం చెప్పొద్దు. దయచేసి నేను చెప్పేది ఒక్కసారి వినండి. ఏం చెప్తారండి? ఆ? వింధ్యని మోసం చేస్తున్నానని చెప్తారా? మమ్మల్ని అందరినీ మోసం చేసి మౌనికతో తిరుగుతున్నాను అని చెప్తారా? మీరు చూసేవన్నీ నిజాలు కావు. ఈ ఇంట్లో నేను మనసు విప్పి మాట్లాడలేను. అందుకే మిమ్మల్ని ఇలా బయటికి రమ్మన్నాను. నేనెలా మోసపోయానో మీకు అర్థమవుతుంది. మోసపోయింది మీరు కాదు, మా వింధ్య. అర్థం చేసుకోండి సంధ్య గారు, మౌనిక అందరినీ మోసం చేస్తోంది. నేను మౌనికతో ఉన్నందుకే మీరు ఇంతలా మదన పడుతున్నారు. నేను ఆ ప్లేస్లో ఉండాల్సి వచ్చినందుకు ఎంత నరకం అనుభవిస్తున్నానో మీకు తెలియదు. ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. చచ్చిపోవాలనిపిస్తుంది సంధ్య గారు. రాజేష్ గారు, ఏంటి ఇంత ఎమోషనల్ అవుతున్నారు? అంత ప్రాబ్లం ఏమొచ్చింది? అసలు అసలు చచ్చిపోవడం ఏంటండి? మరి ఆ రోజు మీరు మౌనికతో ఎందుకున్నారు? మీకు చాలా విషయాలు చెప్పుకోవాలండి. ప్రతిరోజు వింధ్యని మోసం చేస్తూ మౌనిక చేతిలో బలైపోతూ ఆ టార్చర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాలనిపిస్తుందండి. రాజేష్ గారు, ఏంటి మీరు మాట్లాడేది? నాకేం అర్థం కావట్లేదు. మౌనిక మిమ్మల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం ఏంటండి? ఏం చెయ్యను సంధ్య గారు. అయ్యో పాపం అన్నందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. వింధ్య అంటే నాకు ప్రాణం. తను లేకపోతే నేను బ్రతకలేను. నా జీవితంలోకి వింధ్య రాకముందు కూడా మౌనిక నా చుట్టూ తిరిగింది. బావా బావా అని వెంటపడింది, కానీ ఏ రోజు తనని ఆ దృష్టితో చూడలేదు. నా పెళ్ళయ్యాక మౌనిక ఇంటికొస్తే కూడా ఎందుకమ్మా తన ఇంట్లో ఉండటం అవసరమా అని నేను మా అమ్మని క్వశ్చన్ చేశాను. అంతెందుకు, వింధ్య మీకు నాకు మధ్య తప్పుడు సంబంధం అంటగట్టినప్పుడు కూడా మౌనిక నా దగ్గరికి రావాలని ప్రయత్నించినా కూడా నేను తన మొహం చూడలేదు. అలాంటిది నేను మౌనిక గదిలో ఉండాల్సి వచ్చింది అంటే, అది కూడా శోభనం పెళ్లి కొడుకులా ఉండాల్సి వచ్చిందంటే ఏం జరిగిందో మీరు అర్థం చేసుకోండి. మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఇష్టం లేదంటారు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంటారు.
అసలేం జరిగింది? మౌనిక మెడలో నేను తాళి కట్టాను. బాబోయ్, నాకు సిగ్గేస్తుంది. కార్యం అయిపోయి ఉంటుంది. ఒరే సన్ని, త్వరగా రారా. అయ్యో, దీని సిగ్గు తగలయ్యా, చచ్చిపోవాలనిపిస్తుంది. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడన్నట్టు వాళ్ళ మధ్య ఏం జరిగిందో తెలియదు గాని ఈవిడ హడావిడ ఎక్కువైపోయింది. అవునా చిన్ని, ఇన్నిసార్లు వాళ్ళని ఒంటరిగా వదిలేసి మీ పిన్ని మనల్ని బయటకు తీసుకెళ్తుంది. ఇప్పుడైనా ఏమైనా జరుగుంటుందంటావా? నీకంతా తెలుసు కదా సన్నీ. ఎలా అవుతుంది? రాజేష్ గారికి మౌనిక అంటేనే ఇష్టం లేదు. అలాంటిది ఎలా దగ్గరికెళ్తారు? ఎలా ఫస్ట్ నైట్ జరుగుతుంది? అది ఈ జన్మలో జరగదు సన్నీ. ఇన్నాళ్లకు మంచి మాట చెప్పావే. మీ పిన్ని హడావిడి చేస్తూ వెళ్ళిపోయింది. లోపల ఎంత హంగామా చేస్తుందో ఏంటో. పద. మౌనిక, అల్లుడు గారు, అల్లుడు గారు. ఏంటమ్మా డల్గా ఉన్నావు? కార్యం అయిపోయిందా? అయ్ బాబోయ్, అయిపోయి ఉంటుందిలే, నాకు తెలుసు. అత్త, నువ్వు అయిన దానికి కాందానికి సిగ్గుపడకు. దాని మొహం చూస్తుంటే ఏడుపు కొట్టు మొహంలా కనబడుతుంది. అదేం సిగ్గుపడ్డం లేదు, ఎగిరి గంతేయడం కూడా లేదు. అంటే మళ్ళీ ఇంకా నయ్యం, సంధ్య మౌనిక కాళ్ళు చేతులు కట్టేసి లాస్ట్ టైం రాజేష్ని తీసుకెళ్ళినట్టు ఇప్పుడేం జరగలేదు. అయినా మీ పిచ్చి కాకపోతే దీని మొహం చూస్తేనే అసహించుకునే రాజేషు దీని దగ్గరికొచ్చి దీని మీద లేని ప్రేమ చూపించి దీంతో కొడుకునో కూతురునో కన్నం ఈ జన్మకి అయ్యే పనిలేనా? బలవంతంగా తాలి కట్టించొచ్చేమో గాని బలవంతంగా కాపురం చేయడం కుదరదుగాక కుదరదు. మమ్మీ, నాకు భయం వేస్తుంది. రాజేష్ బావకి నేను ఎంత దగ్గర అవ్వాలని చూసినా దూరం అయిపోతున్నాడు. ఇంకో పక్క వీడి సెటర్లతో చచ్చిపోవాలనిపిస్తుంది. నాకు బావ కావాలి. బావ ద్వారా నేను తల్లిని కావాలి. బావ ప్రతిరూపాన్ని నా కడుపులో మోసి కనాలి. ఏదో ఒకటి చెయ్యి మమ్మీ. నేను నిన్ను మమ్మీ అని పిలిచినట్టు నన్ను కూడా ఒక బిడ్డ మమ్మీ అని పిలవాలి కదా. ఓసై పిచ్చి మొహందానా, మీ అమ్మతో అయినా మీ నాన్న సంవత్సరమో 2 సంవత్సరాలు కాపురం చేసి చెప్ప పెట్టకుండా పారిపోయాడు. నీకు మొగుడు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. మీ అమ్మది నీది ఒకటే జాతకమే. కాకపోతే మీ అమ్మ తల్లయింది, నువ్వు ఎప్పటికీ తల్లివి కాలేవు. అది రాజేష్ వల్ల అస్సలు తల్లివి కాలేవు. మీ పాపాలు పండ. ఎంతమంది కాపురాలు కూలుస్తారే. భగవంతుడు అనేవాడున్నాడు. మీరు చేసిన ఈ అరాచకాలకి చెక్ పెట్టడానికి ఏదో ఒక రూపంలో ఉగ్ర నరసింహుల్లా వస్తాడు. మీ అంతు చూస్తాడు. సన్నీ, ఇలా అన్నావో లేదో అలా దేవుడు ఉగ్రనరసింహుడి రూపంలో సంధ్యని పంపించాడు.
మౌనిక మమ్మీ ఇప్పుడే చంద్రముఖి రీల్ చేశాను. ఎన్ని లైక్స్ వస్తాయో ఏంటో. మమ్మీ నువ్వు కూడా ఓపెన్ చేసి ఒక లైక్ కొట్టు. నువ్వు నీ ఫ్రెండ్స్ అందరూ ఒకసారి లైక్ చేసి అందరినీ లైక్ కొట్టి కామెంట్స్ కూడా పెట్టమని చెప్పు. ఈ సిచ్యుయేషన్ లో కూడా నీకు రీల్స్ చేసుకోవాలనిపిస్తుందా? హా, ఏమైంది మమ్మీ? అరే వచ్చిన సంధ్య నోరు మూసుకుని చేతులుపుకుంటూ వెళ్ళిపోయింది. ఇంకా ఎందుకు నువ్వు కంగారు పడతావు? దా ఇద్దరం కలిసి ఇంకో రీల్ చేద్దాం. మమ్మీ మనిద్దరం కలిసి రీల్స్ చేస్తే మీరిద్దరూ సిస్టర్సా అంటారు. ఎవ్వరు కూడా నేను మా మమ్మీ అనుకోరు. అబ్బా కాస్త నవ్వు మమ్మీ. ఫేస్ అలా సీరియస్ గా పెట్టకు. నీ బావ నీకు దక్కడు మౌనిక. ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? బావ నాకు దక్కకపోవడం ఏంటి? తను లేకపోతే నేను బ్రతకలేను. తన కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. ఎక్కడికి వెళ్తావు చెప్పు. లీగల్ గా అసలు నీది పెళ్ళే కాదు. రాజేష్ నీ మెడలో కట్టిన తాళికి విలువే లేదు. మమ్మీ ఏంటలా మాట్లాడుతున్నావు? సంధ్య కూడా కాంప్రమైజ్ అయ్యింది. పిచ్చిదానా? ఏం కాంప్రమైజ్ అయింది? సంధ్య వింధ్య కోసం ఏదైనా చేస్తుంది. వింధ్యకి చిన్న హాని జరిగితేనే పరిగెత్తుకుంటూ వస్తుంది. అలాంటిది వింధ్యకి రాజేష్ దూరం అవుతున్నాడు అంటే తట్టుకోగలదా? అసలు మౌనంగా ఉంటుందా? అదేంటి మమ్మీ? అవతల ఉన్నది సంధ్య. వింధ్య కోసం అవసరమైతే ప్రాణాలు ఇస్తుంది, ప్రాణాలు తీస్తుంది. అంటే ఇప్పుడు అసలు ఏం చేస్తుంది? నన్ను చంపేస్తుందా? నిన్ను నన్ను కాదే, నీ ఆశల్ని చంపేస్తుంది. నువ్వు సంధ్య మౌనంగా వెళ్ళిందని అనుకుంటున్నావు. కానీ మౌనంగా వెళ్ళిన సంధ్య ఎట్టి పరిస్థితుల్లోనూ కామ్గా కూర్చోదు. ఈ విషయం వింధ్యకి తెలిస్తే వింధ్య ఏమైపోతుందో అన్న ఒకే ఒక్క రీజన్తో నిన్ను నన్ను వదిలేసింది. కానీ సంధ్య ఊరుకోదు. చూడు, పులి ఒక అడుగు వెనక్కి వేసిందంటే 10 అడుగులు ముందుకు వేస్తుందని అర్థం. మమ్మీ నువ్వు నీ అవుట్డేటెడ్ వాట్సాప్ కొటేషన్స్ చెప్పకు. పులి సింహం నక్క అని. ఇప్పుడు అది పులి అయితే మనం నక్కలా? హ, ఇలాంటివి నేను చెప్తాను 100. ముందు నువ్వు పాయింట్కి రా. పిచ్చిదానా? నేను ఎగ్జాంపుల్ కోసం పులి సింహం అని వాడుతున్నాను. సంధ్య అనుక్షణం నీకు నాకు ఎలా చెక్ పెట్టాలని ఆలోచిస్తుంది. అంతెందుకు, సంధ్య వల్ల 6 సంవత్సరాలు జైలుకు వెళ్ళావు. అయినా బుద్ధి రాకుండా ఇలా రీల్స్ చేసుకుంటూ కూర్చుంటే మనంత దద్దములు ఎవ్వరూ ఉండరు. మమ్మీ నువ్వు అలా తిట్టకు. ముందు దీనికి పరిష్కారం ఏంటో చెప్పి చావు. చెప్పడానికి ఏం లేదు. మనం వెళ్ళి వింధ్యకి నిజం చెప్పేయడమే. ఏం మాట్లాడుతున్నావు? నిజం చెప్తే వింధ్య ఊరుకుంటుందా? అక్కడే మనల్ని చంపి పాతేస్తుంది. నేనంత ధైర్యం చేయలేను. అయినా నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు చెప్పకు. పిచ్చిదానా? ఇప్పుడున్న పరిస్థితుల్లో సంధ్య ఏదో చేయడానికంటే ముందే వింధ్యకి నిజం చెప్పాలి. వింధ్య డిస్టర్బ్ అయిపోవాలి. వాణి వదిన కూడా డిస్టర్బ్ అయిపోవాలి. ఎవరు చేస్తారో ఎవరు బ్రతుకుతారో మనకు అనవసరం. కానీ నీ మెడలో తాళి కట్టింది రాజేషే అన్న సంగతి వాళ్ళకిప్పుడే ఈ క్షణమే తెలియాలి. మమ్మీ నాకెందుకో భయంగా ఉంది. ఆవేశంలో ఉన్నప్పుడు నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు అంటారు. నా మాట విను. నువ్వు ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరు. వాణికి వింధ్యకి రాజేష్ నీ మెడలో తాళి కట్టాడన్న విషయం తెలియాలి. మమ్మీ వద్దు, నా మాట విను మమ్మీ. చెప్తే చాలా ప్రాబ్లం అవుతుంది. చెప్పకపోతేనే ప్రాబ్లం అవుతుంది. సంధ్య నీ మీద కోలుకోలేని దెబ్బ కొట్టే లోపే నువ్వు అలర్ట్ అవ్వాలి. లేదంటే మొన్నట్లాగా 6 ఏళ్లు కాదు, ఈసారి 16 ఏళ్లు వెళ్తావు జైలుకి. ఆలస్యం చేయకు. వెళ్ళి జరిగిందంతా చెప్పే. రాజేష్ నీ మెడలో తాళి కట్టాడని చెప్పు. సరే మమ్మీ. సంధ్య ఏం చేసినా మంచి చేస్తుందిలే. సంధ్యతో నాకు అర్జెంట్ పనుంది. సంధ్య సంధ్య అమ్మాను, నువ్వు లోపలికి వెళ్ళు. నేను సంధ్య గారితో మాట్లాడాలి. అను
ఏంటమ్మా బాధపడుతున్నావు? నాన్న తరపున నేను సారీ చెప్తున్నాను. నీ బాధ నాకు అర్థమవుతుంది. ఇన్ని రోజుల తర్వాత నాన్న వచ్చినా కూడా నీతో మాట్లాడలేదని నువ్వు చాలా హర్ట్ అయ్యావు. కానీ పాప నాన్న నీతో మాట్లాడలేనందుకు ఎంత బాధపడి ఉంటాడో అర్థం చేసుకో. నాన్న కావాలని చెయ్యలేదు. ఆయన వేరే టెన్షన్లో ఉన్నారు. ఎంత టెన్షన్లో ఉంటే మాత్రం నాన్నకి నేను గుర్తులేనా? అప్పుడు అమ్మకు కూడా గుర్తులేను. అందరికీ నేనంటే ఇష్టం లేదు. చివరికి మా వాణి కూడా మారిపోయింది. అందరూ ఉండి కూడా నేనెవరూ లేని దాన్ని అయిపోయాను. చచ్చా, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? నువ్వు ఒంటరి దానివని ఎవరు చెప్పారు? నువ్వంటే మీ అమ్మకి, నాన్నకి, మీ నానమ్మకి, తాతయ్యకి అందరికీ ప్రాణం. వాళ్ళ ఇంటి బిడ్డవి నువ్వొక్కదానివే. నువ్వెక్కడున్నందుకు వాళ్ళు ఎంత ఫీల్ అవుతున్నారో తెలుసా? మీ అమ్మ నీతో మాట్లాడడం లేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఫోన్ చేసి మా అను తిందా, పడుకుందా, ఏం చేస్తుంది అని ఎన్నిసార్లు నీకోసం ఫోన్ చేస్తుందో తెలుసా? అవును సిస్టర్. అమ్మా, అను సిస్టర్ ఉదయం నుంచి ఏమీ తినలేదు. నేనెంత బ్రతిమలాడినా తినలేదు. అను, నువ్విలా భోంచేయకుండా ఉంటే ఎలా చెప్పు? భూమి, అనుకి అన్నం పెట్టుకునిరా. అలాగే అమ్మా. అను, నేను చెప్పేది. నాతో ఏం మాట్లాడొద్దు. నా మైండ్ బాగోలేదు. నా కన్నం వద్దు, ఏమీ వద్దు. నన్ను కాస్త ఒంటరిగా వదిలిపెట్టు. నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది. అసలు నీకు ఇంత కోపం ఎక్కడి నుంచి వచ్చింది? నా పోలిక కాదు, శ్రీకర్ పోలిక కాదు, శ్రీజ పోలిక కాదు, అత్తయ్య పోలిక అసలే కాదు. ఎవరి పోలిక? నేను మా అమ్మ కడుపున పుడితే నీ పోలికలు ఎందుకు వస్తాయి? ఆహా, అది పొరపడ్డాను. అయితే మా వింధ్య పోలిక అయ్యి ఉంటుంది. ఆ మాటే చెప్తున్నాను, ఈ లోపు నువ్వు అలా అర్థం చేసుకున్నావు. ఇదిగో అమ్మా, త్వరగా తినిపించు. చూసావా, భూమి కూడా నువ్వు భోజనం చేయకపోతే చాలా బాధపడుతుంది. నా చిట్టి తల్లివి కదూ. అను, ఒళ్ళంతా కాలుతుందేంటి? జ్వరం వచ్చిందా? ఇంతవరకు చెప్పలేదేంటమ్మా? నేనెలా ఉన్నానో నా కన్న వాళ్ళే పట్టించుకోవట్లేదు. నువ్వు పట్టించుకొని ఏం చేస్తావు? ఏంటమ్మా, ఇంత చెప్పిన తర్వాత కూడా అలా మాట్లాడుతావు? హాస్పిటల్కి వెళ్దాం పద. హాస్పిటల్ ఏంటి? అనుకేమైంది? అయ్యో, జ్వరంగా ఉందేంటి? పిచ్చిదాన్ని, నేను ఉదయం నుంచి గమనించలేదు. భూమి, ఈ ప్లేట్ తీసుకో. పద, హాస్పిటల్కి వెళ్దాం. వదిన, నేను కూడా వస్తాను. వద్దులే, నేను తీసుకెళ్తాను. సంధ్ర, మౌనిక బయలుదేరింది. జరిగిందంతా అత్తయ్యకి, వింధ్యకి చెప్పడం కోసం వస్తుంది. మన పెళ్లి గురించి అన్ని విషయాలు చెప్పేయడానికే వస్తున్నాను బావా. దేవుడా, ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. టార్చర్ భరించలేకపోతున్నాను. ఒక ఆడపిల్ల ట్రాప్లో పడితే జీవితం ఇంత నరకంగా ఉంటుందా? ఛీ, అమ్మకి తెలియకూడదు, కట్టుకున్న భార్యని మోసం చేయకూడదు, నీతిగా ఉండాలి, మంచిగా బ్రతకాలి అనుకున్నా నాకు ఆ అవకాశం ఇవ్వట్లేదే. దేవుడా, ఏ క్షణం ఏమవుతుందో అని భయంగా ఉంది. సంధ్య గారు ఫోన్ చేస్తున్నారు. సంధ్య గారు,
రాజేష్ గారు, నేను ఆల్రెడీ బయలుదేరాను. మీరు తనకంటే ముందు రావాలి. ఎలా కుదురుతుందండి? మౌనిక నాకంటే ముందు బయలుదేరింది. నేను హాస్పిటల్ నుంచి వస్తున్నాను. హాస్పిటల్ ఏంటండి? ఏమైంది? ఎవరికైనా బాలేదా? అవన్నీ తర్వాతండి. దాని గురించి టెన్షన్ ఏం లేదు. మీరు ఒక పని చేయండి. నేను రావడం కంటే ముందు మౌనిక ఇంట్లోకి వచ్చేస్తే మౌనికని ఆపడం కష్టం. వాళ్ళు తెగించేశారు. ఖచ్చితంగా చెప్పాలని ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వింధ్య, మౌనిక ఎట్టి పరిస్థితుల్లో ఎదురు పడకూడదు. అందుకే మీరు వెంటనే అత్తయ్యని, వింధ్యని తీసుకుని అర్జెంటుగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోండి. సూపర్ ఐడియా అండి. కానీ ఎక్కడికి వెళ్ళమంటారు? రాజేష్ గారు, అన్నీ నేనే చెప్పాలా? గుడికో హోటల్కో ఏదో ఒకటి ఎక్కడికో అక్కడికి తీసుకెళ్ళండి. ఈ టెన్షన్లో నా బ్రెయిన్ పనిచేయడం లేదండి. సరే, ముందు వెళ్ళి అమ్మతోనూ వింజతోనూ మాట్లాడి వాళ్ళని బయటికి తీసుకెళ్తాను. మీరైతే త్వరగా రండి. నేను ఆన్ ది వేలోనే ఉన్నాను, వచ్చేస్తున్నాను. మీరు త్వరగా వాళ్ళని బయటికి తీసుకెళ్ళండి. అలాగే సంధ్య గారు. వింధ్యా, వింధ్యా, అన్న కొంచెం త్వరగా వెళ్ళవా? ఏంటండి మీరేంటండి అంత కంగారు పడుతున్నారు? ఓ, వింధ్య, మనం అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. తను వస్తే ప్రాబ్లం అవుతుంది. తనెవరు? ఎవరు వస్తున్నారు? ఆ, ఆ, అది 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 దుర్ముహూర్తం వస్తే ప్రాబ్లం అవుతుంది అంటున్నాను. దుర్ముహూర్తం ఏంటండి? ఆ, అది రెస్టారెంట్కి వెళ్ళాలి. రెస్టారెంట్కి వెళ్ళడానికి దుర్ముహూర్తం వస్తే ఏమవుతుంది? ఆ, 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 రెస్టారెంట్ కాదు, గుడికి 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 వెళ్దాం. ఏంటండి ఇంత కన్ఫ్యూజన్లో ఉన్నారు? ముందు మీరు ప్రశాంతంగా కూర్చోండి. ఇప్పుడు కూర్చునే పరిస్థితి లేదు. ఆ, అవతల ఉరుములు మెరుపులు మీద పడేలా ఉన్నాయి. ఉరుములు మెరుపులు మీద పడ్డం ఏంటండి? అసలు ఏం జరిగింది? ఎందుకంత కంగారుగా ఉన్నారు? అబ్బా, ఇవన్నీ డిస్కస్ చేయడానికి టైం లేదు. ముందు మనం త్వరగా వెళ్ళాలి. పద. అది కాదు. అమ్మా, పదమ్మా, మనం ఇప్పుడు గుడికి వెళ్తున్నాం. నానా, నానా, నానా. రాజేష్, ఒక్క నిమిషం ఆగు. అసలు ఇప్పుడు ఉన్న పళంగా గుడికి వెళదాం అంటున్నావేంటి? అమ్మా, గుడి కాకపోతే బడి, బడి కాకపోతే ఇంకేదైనా రెస్టారెంట్కి వెళ్దాం. ముందు మనం వెళ్ళాలి. ఏంటి రాజేష్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? అసలు సంబంధం లేకుండా మాట్లాడుతున్నావేంటి? నాకదే అర్థం కావడం లేదు అత్తయ్య. పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారు, కంగారు పడుతున్నారు. ముందుది వెనక చెప్తున్నారు, వెనకది ముందు చెప్తున్నారు. ఏమండి, అసలు ఏమైంది మీకు? అబ్బా వింధ్యా, రిలాక్స్ రిలాక్స్. అమ్మా, మనం అర్జెంటుగా గుడికి వెళ్ళాలి. ఒక ముఖ్యమైన పూజ ఉంది. పంతులు గారితో మాట్లాడాలి. ఆ తర్వాత దేవుడి దర్శనం చేసుకోవాలి. రాజేష్, ఎప్పుడు పడితే అప్పుడు గుడికి వెళతామా? అసలు ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? గుడి తలుపులు క్లోజ్ చేసుంటారు. ఏదైనా ఉంటే సాయంత్రం వెళ్ళి మాట్లాడదాం, లేదంటే రేపు ఉదయం వెళ్ళి మాట్లాడదాం. పైగా అసలు ఇప్పుడు రాహుకాలం నడుస్తుందిరా. అవునమ్మా, నిజంగానే రాహుకాలం నడుస్తుంది.